ఇప్పుడు ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరూ కలిసి మరి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా మాట్లాడద్దంటున్నారు. ఆ మతం ఏం సరిగ్గా మాట్లాడలేదు. పూర్తి బాధ్యతలు కూడా నాయే. ఇట్లాంటి పరిస్థితి మాకు వచ్చింది సార్ ఈ రోజున. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. టాబ్లెట్స్ ఉంటాయి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వేసుకోవడానికి దగ్గర పెట్టుకుంటాను. ఇక నా చేతికి అది దొరికింది కొత్త 1.5 years కావస్తుంది. ఉద్యోగం వచ్చిన సంబంధించి సంబంధించిన అంటే మాకు గుర్తు చేస్తున్నట్టు సార్. మీరు అన్నగారు దాన్ని కాదు కదా సార్, దూరంగా ఉంటానికి సార్. మేము మా ఇవన్నీ మాట్లాడారు. సరేలే అనుకున్నా. మళ్ళీ నన్ను కాకుండా మాట్లాడతాను, నేను పని చేయనా అని అంటే లేదమ్మా నువ్వు అలా ఉండవు, నీ బిహేవియర్ అలా ఉండదు, నువ్వు అలా ఉండవు, నువ్వు పని చేసే మనిషివి. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు రాసావు, ఇది కరెక్ట్ చేసుకో, సరి మిస్టేక్ అయింది సరి చేసుకో అంటే నేను కంపల్సరీ సరి చేసుకునేదాన్ని. నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకునేది. అసలు అదేమి లేదు సార్. ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. పర్సనల్గా అయినా ఇష్యూ ఏంటిది, అసలు ఎందుకు జరుగుతుంది ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ అనేది ఇచ్చింటారు కదా? లేదు, ఇవ్వలేదు సార్. ఫస్ట్ నా స్థితి